నెగిటివ్ గా మాట్లాడే వాళ్ళు ఎవరు, పాజిటివ్ గా మాట్లాడే వాళ్ళు ఎవరు నాకు ఏమీ తెలియదు. కానీ వాడు మాత్రం నెగిటివ్ మనిషి, పాజిటివ్ మనిషి కాదు. ఎందుకంటే ఒక బ్రహ్మాండమైన స్థాయిలో ఉన్నటువంటి తెలుగు సినిమా ఇండస్ట్రీని కిందకి తోసేయాలని ప్రయత్నం చేస్తున్నటువంటి ఒక దుర్మార్గుడు ఐబొమ్మ రవి. ఎందుకంటే ఎవరో కష్టపడి ఆస్తులు అమ్ముకుని, ఇల్లు అమ్ముకుని, సినిమా మీద ప్యాషన్తో వ్యాపారం చేసుకోవాలనే ఆలోచనతో బ్రతుకు రిజర్వేషన్ వచ్చే నిర్మాతలు కొందరైతే ఏ ఉన్న దాంట్లో కొంత సినిమాలు తీసుకుని సినిమా రిలీజ్ చేసుకుని వ్యాపారం చేసుకుని 10 రూపాయలు సంపాదించుకోవాలనే ఆలోచనతో వస్తున్నటువంటి నిర్మాతలని సర్వనాశనం చేస్తున్నటువంటి ఐబొమ్మ రవి లాంటి కానీ, ఐబొమ్మ రవి కానీ, అలాగే అది కానీ, వీళ్ళందరూ చూస్తుంటే ఒక చీరబట్టిన పురుగుల్లాగా సినిమా ఇండస్ట్రీకి ఒక చండాలులాగా తయారయ్యి ఇండస్ట్రీ నాశనాన్ని కోరుకుంటూ ముందుకు వెళుతున్నారు. వాళ్ళేదో వాళ్ళ యాప్లో రిలీజ్ చేసేసుకుని ఈ మామూలు సామాన్య జనాలకి కొంచెం అందుబాటులో సినిమా చూస్తున్నాము. రిలీజ్ అయిన సినిమాని సాయంత్రానికే ఈ రోజు పొద్దున్న రిలీజ్ చేస్తే ఎన్నో కష్టాలు కూడా, ఎన్నో వేల మంది కష్టం. ఆ కష్టం పడి రిలీజ్ చేసుకుంటే సాయంత్రానికి వాళ్ళు సొంతంగా పైరసీ చేసి రిలీజ్ చేసేసుకుంటే దీన్ని పాజిటివ్గా మాట్లాడే వాళ్ళు ఏమన్నా. ఐబొమ్మ రవి ఎప్పుడు కూడా థియేటర్ లో రిలీజ్ అయిన సినిమాల్ని అప్లోడ్ చేయలేదు. ఓన్లీ ఓటీటీ లో వచ్చిన తర్వాతనే అప్లోడ్ చేశాడు కదా, ఇందులో ఏం తప్పు ఉందని చెప్పి చాలా మంది ప్రశ్నిస్తున్నారు. మీరే ఇప్పుడు మూవీ రూల్స్ అనేది సాయంత్రానికి అయితే అప్లోడ్ చేసేసుకుంటున్నారు కదా, వాళ్ళ నుంచి ఐబొమ్మ రవి కొంటున్నారు కదా. ఏదేమన్నా తప్పే కదండి. ఇప్పుడు ఒక వ్యవస్థ, ఒక పెద్ద సంస్థ, వాస్తవంగా ఒకసారి మనసు పెట్టి ఆలోచించండి. ఎవరైనా తెలుగు వారు ఎవరైనా సరే ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి. ఇన్ని కష్టాలు పడి ఇంత శ్రమకు వచ్చి సినిమా రిలీజ్ చేసుకుంటే ఆ సినిమాని సోషల్ మీడియాలో పెట్టేసుకుని, ఎక్కడ పడితే అక్కడ యాప్ల్లో పెట్టేసుకుని వాళ్ళు సొంతంగా రిలీజ్ చేసేసుకుని సినిమా ఇండస్ట్రీ పతనానికి మౌనకారకులు అవుతున్నారు. నిజంగా వాస్తవంగా ఇవాళ తెలుగు సినిమా ఇండస్ట్రీ ఏ స్థాయికి వెళ్ళిందంటే బాలీవుడ్ నుంచి హాలీవుడ్ స్థాయికి వెళ్ళింది. వెసులుబాటు కల్పించింది. ఇదేమన్నా మనకు కావాలని రేట్లు పెంచుకోలేదండి. ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది కాబట్టి నిర్మాతలు పెంచుకునే అవకాశం ఇచ్చింది కాబట్టి ప్రభుత్వం తప్ప టికెట్లు వీళ్ళేం సొంతంగా పెంచేసుకుని ఎక్కువ అమ్మేసుకోవడం లేదు కదా. కాబట్టి ప్రభుత్వం అనాలా, అంతేగాని నిర్మాత ఇన్ని కష్టాలకు ఒడిదుడుకులు పెడుతున్న నిర్మాతను నాశనం చేస్తూ ఇంత పేరు ప్రఖ్యాతం తెచ్చినటువంటి ప్రపంచ స్థాయిలో పేరు ప్రఖ్యాతం చేసిన తెలుగు ఇండస్ట్రీని నాశనం చేస్తుంటే ఇక నవ్వులు ఎర్రి మాటలు మాట్లాడుతున్నారు కొంతమంది రాజకీయ నాయకులు కూడా. మరి అడగాలి కదమ్మా. మరి ఇలా దుర్మార్గులు దూసుకుపోతుంటే కింద నుంచి చాప కింద నీరులాగా నాశనం చేస్తూ ఉంటే ఏం చేయాలి? పరిస్థితులు అనుకూలించకపోతే ప్రభుత్వాన్ని ఆర్జించడం జరుగుతుంది, ప్రభుత్వం వెసులుబాటు కల్పించడం జరుగుతుంది. ఇప్పుడు వీళ్ళందరూ ఒకవేళ వాళ్ళ పనిని నిర్మూలిస్తే టికెట్ రేట్లు అనేవి ఖచ్చితంగా తగ్గుతాయి. ప్రభుత్వాలు అంత అమాయకంగా దూసిపెట్టదండి. ఈ నిర్మాత నష్టపోతున్నారు కాబట్టి వాళ్ళ టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం కల్పిస్తున్నారు. ఆ నష్టపోవడం ఎలా జరుగుతుంది? ఇలా జరుగుతుంది కాబట్టి ఇవాళ టికెట్ రేట్లు పెంచుతున్నారు. ఇప్పుడు ఐబొమ్మ రవిని అరెస్ట్ చేశారు, మరి టికెట్ రేట్లు ఎప్పుడు తగ్గిస్తున్నారు? ఇంకా ఉన్నారు కదమ్మా, ఒక్క ఐబొమ్మ రవి కాదు, అలాగే 100 మంది ఉన్నారు. అందరినీ అరెస్ట్ చేయాలి. ఒకరిని అరెస్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్, ఇవాళ తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ చాలా ఖచ్చితత్వంతో ఒక మంచి కోఆర్డినేషన్ తో పనిచేస్తుంది. ఖచ్చితంగా అంటే వీళ్ళు ఎక్కడెక్కడ ఏ దేశాల్లో ఉంటారు, వాళ్ళని పట్టుకోవడానికి కొంత సమయం పడుతుంది. ఆ సమయాన్ని మనం ఆలోచించి వాళ్ళకి సమయాన్ని కేటాయించగలిగితే త్వరలో అందరినీ పట్టుకుంటారు. మనం అనుకున్నట్లుగా సినిమా టికెట్లు రేట్లు దొరుకుతాయి, గవర్నమెంట్ పాప్కార్న్ రేట్లు తగ్గిస్తుంది, జనాలకి అందుబాటులో ఉండేలాగే ఏ ప్రయత్నాలు ఆలోచిస్తుంది. ఒక విషయంలో అయితే సపోర్ట్ చేయొచ్చండి, ఒక విషయంలో అయితే సపోర్ట్ చేయకపోవడం మంచిది. ఏ విషయాల్లో సపోర్ట్ చేయాలి, ఏ విషయాల్లో సపోర్ట్ చేయకూడదు? ఒక పేదవారు సినిమా చూడాలంటే ఐబొమ్మ ద్వారా చూస్తున్నాడు. ఇప్పుడు ఒక 1000 రూపాయలు పెట్టి టికెట్ తీసుకుని వెళ్ళి సినిమా చూసేంత స్తోమత అయితే లేదు జనాల్లో. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ పరంగా అయితే టికెట్స్ రేట్ అయితే విపరీతంగా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పెంచుకుని వెళ్ళిపోతున్నారు. ఆ విషయంలో అయితే మరి ఐబొమ్మ రవిని సపోర్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకో విషయంలో సపోర్ట్ చేయని కారణం ఏంటంటే ఇప్పుడు ఐబొమ్మ రవి అనే వ్యక్తి ఇప్పుడు మన బెట్టింగ్ యాప్స్ కొన్ని ప్రమోట్ చేశారు. ఆ విషయంలో అయితే సపోర్ట్ చేయకపోవడం, అంటే ఇప్పుడు చాలా చూస్తున్నాం సూసైడ్స్ అలాంటివి చాలా చేసుకుంటున్నారు కదా, ఆ విషయంలో సపోర్ట్ చేయకపోవడం మంచిదని నా అభిప్రాయం. చెప్పండి, ఎంతవరకు సపోర్ట్ చేయొచ్చు? సినిమా పరంగా అయితే సపోర్ట్ చేయొచ్చు అండి.
బెట్టింగ్ చేస్తున్నారని అయితే మనం సపోర్ట్ చేయడానికి అది ఇల్లీగల్ కాబట్టి. ఇప్పటి వరకు ఒక 100 కోట్ల వరకు ఆయన తీసుకున్నాడట. 20 కోట్ల వరకు లావాదేవీలు ఉన్నాయి. లగ్జరీ లైఫ్ అలవాటు పడి ఈ విధంగా చేశాడు అని చెప్పి లగ్జరీ లైఫ్ అలవాటు పడి చేశారు అంటున్నారే తప్ప, ఇప్పుడు ఒక సామాన్యుడు ఒక సినిమా చూస్తున్నారంటే అది ఐబొమ్మ అవ్వచ్చు. ఇప్పుడు ఒక విషయం అండి, పోలీసు వాళ్ళకి ఐబొమ్మ రవిని పట్టుకున్నారు కదా, అదే ఇప్పుడు 10 నిమిషాలకు ఒకసారి ఒక అమ్మాయి మిస్ అయిపోతుంది. ఎన్నో మర్డర్లు జరుగుతున్నాయి, ఎన్నో నేరాలు జరుగుతున్నాయి. ఐబొమ్మ రవి మీద పెట్టినటువంటి ఇంట్రెస్ట్ ఈ పోలీసు వాళ్ళు మిగతా నేరాల మీద ఎందుకు చెప్పట్లేదు? అంటే చాలా మంది ఇప్పుడు ఆయన కస్టడీలో ఉన్నాడు, సో ఉరి తీయాలి, ఎలాంటి శిక్ష వేయాలని మీరు అనుకుంటున్నారు? మహా నేరగాళ్ళకే ఏమంటారు ప్రాణభిక్ష పెడుతున్నారు. మన పాకిస్తాన్ ఉగ్రవాదులకు కూడా ఏంటి ప్రాణభిక్ష అని చెప్పి ఇది చేస్తున్నారు. మరి అలాంటప్పుడు మన సొంత అప్పుడు ఆ టాలెంట్ అనేది హ్యాకింగ్ పరంగా మనకి యూస్ఫుల్ గా వాడుకుంటే అతన్ని మంచిదని నా అభిప్రాయం. అంటే అది యూజ్ చేసుకొని మళ్ళీ దాన్ని ఏమైనా నెగిటివ్ వేలో చేస్తే అది మిస్యూజ్ చేసుకోవడం అంటే అది పోలీసు వాళ్ళ అందరిలో జరగాలని ఉద్దేశం.